హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సుప్రియ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం క్యారెట్ మరియు బీట్రూట్తో హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. క్యారెట్ మరియు బీట్రూట్ అయితే హెల్త్కి చాలా మంచివని మీ అందరికైతే తెలుసు కదండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మనం ఓ పెద్ద సైజు 4 క్యారెట్లు బీట్రూట్ తీసుకొని మనం తీసుకున్న క్యారెట్ మరియు బీట్రూట్ల శుభ్రంగా కడిగి పైన పొట్టంతా తీసేసుకోవాలండి. పొట్టంతా తీసుకున్నాక ఈ క్యారెట్ బీట్రూట్ల చివర్లను కొంచెం కట్ చేసేసుకోవాలి. చివర్లు కొంచెం కట్ చేసుకున్నాక వీటిని మనం సన్నగా తురిమి పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా క్యారెట్ మరియు బీట్రూట్లను సన్నగా తురిమి పెట్టుకోవాలి. దీనికోసం మనం 10-15 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కొంచెం కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఇలా 60% కుక్ అయ్యాక దీంట్లోనే మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా వేసుకోవాలండి. క్యారెట్ తురుము వేసుకున్నాక ఇందులోనే మనం బీట్రూట్ తురుముని కూడా వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇది కొంచెం వేడెక్కే వరకు ఇలా కలుపుకోవాలి. కొంచెం వేడెక్కాక ఇందులో మనం తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసాక ఇలా కొంచెం కలుపుకున్నాక దీంట్లో మనం 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా కలుపుకోవాలి. ఇదంతా మరోసారి ఇలా అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇలా ఇదంతా వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆలోపు మనం పిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఇలాంటి బౌల్తో 1.5 బౌల్ గోధుమ పిండిని తీసుకొని బాగా జల్లించుకోవాలి. ఈ జల్లించుకున్న పిండిలో నుండి మనం రొట్టెలు ఒత్తుకోవడానికి కొంచెం పిండిని తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇందులో ఇప్పుడు మనం క్యారెట్ మరియు బీట్రూట్ తురుముని ఇందులో వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి. పిండిని మొత్తం మనం చపాతీ ముద్దలా చేసుకోవాలి. పిండి కనుక మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా పోసుకోవద్దు. కొంచెం 1/2 టీ గ్లాసులు వాటర్ పోసుకొని దీన్నంతా మనం ఇలా చపాతీ ముద్దలా చేసుకోవాలండి. పిండి అంతా ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మనం దీన్ని బాగా ఒత్తుకుంటూ ముద్దలా చేసుకోవాలండి. ఇలా ముద్దగా చేసుకున్న పిండిని ఓ 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేసుకోవాలి. ఈ పిండి నానటానికి ఎక్కువ సమయం పట్టదండి, 10 నిమిషాలు సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత చూస్తే పిండి ఇలా మరింత సాఫ్ట్గా అయింది. వీటిని మనం చపాతీల్లో ఒత్తుకోవడానికి ఇలా ఉల్లెల్ని చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ పై ఓ మందపాటి పెనంని పెట్టుకోవాలండి. మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీ ఉల్లెల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా పొడి పిండిలో కొంచెం అద్ది తీసుకొని ఇలా చపాతీలో ఒత్తుకోవాలండి. ఇలా చపాతీలో ఒత్తుకున్నాక పెనంపై కొంచెం ఆయిల్ రాసుకొని దీన్ని పెనంపై వేసుకొని కాల్చుకోవాలండి. చుట్టూ తింపుతూ కాల్చుకోవాలి. పైన చిన్న చిన్న బబుల్స్ వచ్చే వరకు దీన్నంతా ఇలా చుట్టూ తిప్పుకుంటూ అటువైపు ఇటువైపు 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. ఇదే విధంగా మనం తీసుకున్న ఉల్లెలన్నింటినీ ఇలా చపాతీలో ఒత్తుకుంటూ అన్నింటినీ ఇలాగే బబుల్స్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. వీటిని మనం నూనెతో అయినా కాల్చుకోవచ్చు, లేదంటే మీగడ రాసుకొని కూడా కాల్చుకోవచ్చండి. మీగడ రాసుకొని కాల్చుకుంటే ఇంకొంచెం టేస్టీగా కూడా అవుతాయి. ఇలా మొత్తం మీగడ అప్లై చేసుకొని వీటిని కాల్చుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, హెల్దీ క్యారెట్ బీట్రూట్ రోటీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. క్యారెట్ మరియు బీట్రూట్లని డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వారు ఇలా రోటీల రూపంలో చేసుకొని పిల్లలకు చేసి పెట్టిన పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. హెల్త్కి కూడా క్యారెట్ బీట్రూట్ చాలా మంచివని చెప్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ని. దీనికి ఏ చట్నీ అవసరం లేకుండా పెరుగుతో తిన్నా చాలా బాగుంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పెట్టే మరిన్ని హెల్దీ రెసిపీ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుంటాయి. మరో హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.